ఒలింపిక్స్ లో భారత్ కు షాక్ తగిలింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో దినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు అదనంగా బరువు ఉందంటూ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు షాక్ తగిలింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. నరేష్, ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది. రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేశారు. ఓవర్ వెయిట్ తో ఒలింపిక్స్ నుంచి ఆమె పైన అనర్హత వేటు వేస్తున్నట్టు కాసేపు క్రితం ప్రకటించడం జరిగింది. ఇక మహిళల విభాగంలో 50 కిలోల విభాగంలో ఆమె ఫైనల్ కు చేరుకుంది. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని కూడా ఆమె పైన ఆరోపణలు వచ్చాయి. అందులో భాగంగానే ఆమె మీద ఒలింపిక్ నిర్వాహకులు సైతం కూడా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా అనర్హత వేటును కూడా వేశారు. అయితే ఇదే అంశంపై కాసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు. అత్యంత బాధాకరమైన అంశాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక అదే విధంగా సిద్ధంగా ఉన్నాము, ఆమె ధైర్యంగా ఉండాలి, భారత్ కు తిరిగి వచ్చి ఆమె ధైర్యంగా ఉండాలనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన జరిగింది. భారత ఒలింపిక్ సంఘం కూడా తాజాగా ఒక ప్రకటనలో ఈ అంశాన్ని పేర్కొంది. ఒలింపిక్ కు ఐఏఓ ఛాలెంజ్ అయితే వినేష్ ఫోగట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ఐఓఏ వారిపై ఒక సవాల్ చేసేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల మేరకే పోటీ జరిగిన రోజు బరువుతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం కామనే. అయితే మంగళవారం రాత్రి సెమీస్ లో తలపడినప్పుడు లేని ఫోగట్ బరువు బుధవారం ఉదయానికల్లా పెరగడం పైన కూడా కొంత ఐఓ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్స్ కమిటీ పునఃసమీక్ష లేకుంటే మాత్రం ఫోగట్ అనర్హత వేటు కొనసాగుతుందని కూడా క్రీడలకు సంబంధించిన వారు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ అంశంలో ఇంకా స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికైతే ఆమె పైన అనర్హత వేటు వేశారు. నిన్న రాత్రంతా గేమ్ లో పాల్గొన్న అనంతరం కూడా కొంత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య సమస్యల అంశంలో పూర్తిగా హాస్పిటల్ చేరినట్టు తెలుస్తుంది. దీనిపైన అటు భారత్ సైతం కూడా అనేక మంది కూడా ఈ అంశాన్ని ఖండిస్తున్నారు. కేవలం 50 గ్రాముల తేడా ఉందని చెప్తున్నారు. అయితే ఎక్కడ లోపం వచ్చిందన్న అంశంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు. నరేష్, సతీష్, స్పష్టత రాలేదంటున్నారు. దీనిపైన ఏమైనా రివ్యూ లాంటిది ఏమైనా ఉంటుందా? సో ఈ అంశాన్ని ఏమైనా పరిశీలిస్తుందా మన భారత్ నుంచి వెళ్ళిన ప్రతినిధి బృందం? కానీ ఎస్, ఖచ్చితంగా ఐఓఏ కూడా దీనిపైన సవాల్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకవేళ ఈ అంశంలో స్పష్టత వచ్చేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల ఐఓ సైతం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసింది. వీలైతే ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల మేరకు పోటీ జరిగిన రోజు బరువుతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఆ బరువుకు సంబంధించిన అంశాలు కూడా క్లారిటీ ఉన్నప్పుడు మరి ఈ రోజు ఉదయానికి బరువు ఏ విధంగా పెరిగిందనే అంశంలో కూడా వాళ్ళు వీలైతే మరోసారి కూడా నిర్వాహకులతోని చర్చించి దీనిపైన తదుపరి నిర్ణయం తీసుకుంటామన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఏం జరుగుతుందని కూడా మరి కాసేపట్లో దీనిపైన ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సతీష్, ఐఓఏ ఒలింపిక్ నిర్ణయంపై తీసుకున్న అంటే వినేష్ ఫోగట్ పై వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయంపై నిరసన తెలపాలని పిటి ఉషకు మోదీ సూచించినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? కాసేపటి క్రితమే ఒలింపిక్స్ గేమ్స్ సంబంధించి భారత్ నుంచి అనేక మంది క్రీడకు సంబంధించిన విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్లారు. ప్రస్తుతానికి పిటి ఉష సైతం కూడా అక్కడే ఉన్నారు. వారితో కూడా కేంద్రానికి సంబంధించిన ముఖ్యులు, ముఖ్యంగా స్పోర్ట్స్ విభాగం సంబంధించిన వారు కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు ప్రధాని మోదీ సమాచారం అందుకున్న వెంటనే కాసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా కూడా అత్యంత బాధాకర విషయము, ఆమె ధైర్యంగా ఉండాలనే అంశాన్ని చెప్తూనే ఓవైపు పిటి ఉషతో పాటు అక్కడికి వెళ్ళిన కోచ్లందరూ కూడా వారితో వెంటనే మాట్లాడాలి, ఈ అంశంలో స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒలింపిక్ క్రీడల్లో అత్యున్నత స్థాయికి వెళ్ళిన సందర్భంలో ఒక్కసారిగా ఆమెకు షాక్ ఇవ్వడం పట్ల కొంత దేశవ్యాప్తంగా కూడా కొంత ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తున్న వారిపైన కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. అలాగే మరో అంశం, వినేష్ ఫోగట్ డిహైడ్రేషన్ గురై అస్వస్థతకు లోనట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఏమైనా హెల్త్ అప్డేట్ ఉందా? ఎస్, నిన్నంతా కూడా వారు రెజ్లర్ లో పాల్గొనడం అనంతరం కొంత వెయిట్ లాస్ కావడం. యాక్చువల్లీ 53 కిలోల వెయిట్ విభాగంలో ఆమె పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ 53 కిలోల్లో 53 కేజీల నుంచి 50 కేజీల వెయిట్ కు వచ్చి ఆమె 50 కేజీల వెయిట్ లో
రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 కిలోలు ఒక్కసారిగా వెయిట్ తగ్గడము, వాటికి ప్రిపేర్ అవుతున్న నేపథ్యం నిన్నంతా కూడా గేమ్ ఆడడంతో కొంత ఆమె అస్వస్థత గురైనట్టు తెలుసు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పట్ల వైద్యులు సైతం కూడా ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని పీటీ ఉషా కావచ్చు, అక్కడ ఉన్న క్రీడాకారులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టయితే తెలుస్తుంది నరేష్. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.